ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇది. అయితే మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. 3 గంటల తర్వాత ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది, దానివల్ల మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, అలాగే మీ యొక్క జీవితంకు సంబంధించినటువంటి శుభమైన ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ప్రతికూలతలు ఏ విధంగా ఉన్నాయి, అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏం చేయాలి అనేది అన్ని కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించి బేరేజీ చేసుకుని అమలుపరుస్తూ ఉంటారు. ఇక ఓర్వజాలని కళ్ళు వీరి చుట్టూ లాగానే ఉంటాయి. ఇక మీరు పనిచేసే చోట ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో మీకు ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు ఏదైనా నూతన పని తలపెట్టే ముందు ఖచ్చితంగా శివారాధనను చేసుకోవాలి. ఇక సమయంలో మీరు ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో 4 లవంగాలను వేసుకొని మూటలా కట్టుకొని జేబులో కానీ, పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్ లో కానీ పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావితం తగ్గుతుంది. మీకు అనుకున్న పని ఖచ్చితంగా సమయంలో అవుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మే 24వ తేదీ శనివారం ఈ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు. ఇక ఏ పనిని మొదలుపెట్టినా కానీ మీరు ఒక విధంగా చూసుకున్నట్లయితే గనక దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూడజాలని ఈ రోజు మీకు ఒక ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం, కెరియర్కి సంబంధించింది కానీ, వృత్తికి జీవితానికి సంబంధించింది కానీ, లేదా ఆదాయ మార్గానికి, అంటే మీరు ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం కోసం మీరు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని పొందుకుంటారు. ఆ యొక్క విషయం అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. దీని గురించి మీరు ఇక రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు కూడా కన్యా రాశికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు కాస్త అయితే ఉపశమనం లభించబోతుంది. ఇక అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి అనేది పొందుతారు. ఆర్థికపరమైన అంశాలు కూడా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. కానీ అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. అది మీ చేతిలోనే ఉంది. అంటే ఖర్చులు అనవసరంగా లేవని కూడా పెడుతూ ఉంటారు. వారిని మీరు తగ్గించుకోవడం ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక
ఎవరైతే చాలా రోజులుగా వ్యక్తిని కలవాలి అని అనుకున్నట్లయితే గనక ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశాలైతే మీ ముందుకు రాబోతున్నాయి. ఇక కన్యా రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇక ఆ అవకాశం ముందుకు రాబోతుంది. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం వినియోగదారులతో ఒక వ్యక్తి మీకు ఈ రోజు ఒక క్లోజ్గా అవుతారు. అంటే మీరు చాలా సఖ్యతగా మాట్లాడతారు. కొన్ని సలహాలు సూచనలు మీకు అందజేస్తారు. ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు ఎక్కే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపారాలు గురించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి డబ్బులు అందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీరు ఈ జాతకం ప్రకారం అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడుతున్నారో వారు ఈ రోజు సిలబస్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయబోతున్నారు. ఈ 2025 సంవత్సరం మే 24వ తేదీ శనివారం అనేది గడవబోతుంది. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఖచ్చితంగా మీరు శివారాధన హనుమాన్ చాలీసను ఖచ్చితంగా పఠించాలి. ఇక ప్రయత్నం చేయండి. అంటే ఎవరైనా సరే ప్రయాణికులు దాహంలో అలమటించినట్లయితే వారికి దాహాన్ని తీర్చుకున్నట్లయితే ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేయండి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ మిత్రులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉన్నారో వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు అవసరం. ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు 2025 సంవత్సరం మే 24వ తేదీ శనివారం అనేది కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతుంది. శివారాధనతో పాటు విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక పేదలకు అభాగ్యులకు అనాథలకు దాన ధర్మాలను చేయడం తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక గోమాతను దానం చేయడం వల్ల మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక పేద విద్యార్థులకు కానీ మీకు ఆర్థిక స్తోమత గనక అనుసరిస్తే వాళ్లకు దానం చేయడం వల్ల దాని తాలూకా సంబంధించిన పుణ్య ఫలితాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక శని భగవానుని పూజించడం, శనిదేవునికి సంబంధించిన నువ్వులు కానీ నల్ల వస్త్రాలను కానీ దానం చేయడం వలన మీరు తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుకుంటారు. ఇక చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.